సభాధ్యక్షులు మరి వేదికపై ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి అయిపోయిన ఎంపీ టెక్నికల్గానే మిగిలి ఉంది 13వ తేదీ తర్వాత ప్రమాణ స్వీకారానికి ఢిల్లీకి బయలుదేరుతున్న వారికి హౌసింగ్ బోర్డు పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ గురునాథ్ రెడ్డి గారికి జడ్పీటీసీలు ఎంపీపీలు ముఖ్య నాయకులకు బియా బాపునే దాది దాదాన్ సేన్ మార్ రామ్ రామ్ మీ కొడంగల్ వచ్చిన రేపటి నుంచి పిట్టల దొర బస్ వేసుకొని తిరుగుతాడు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు, తర్వాత కన్విన్స్ చేస్తాడు. తర్వాత ఈ పిట్టల దొర ఎన్నికలు ఇది లాస్ట్ ఎన్నికలు. నేను గోవిందా గోవిందా అంటే కేసీఆర్ గోవిందా అనాలి మీరందరూ. గోవిందా 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 బ్యూటీ పార్లర్ గోవిందా. బ్యూటీ పార్లర్ అంటే కవితమ్మ, మీరు ఎవరో అనుకోగలరు. గోవింద అయిపోయింది. తర్వాత హరీష్ రావు గోవింద, తర్వాత ఈ ఎన్నికల తర్వాత కేటీఆర్ గోవింద. 13వ తేదీ మహబూబ్ నగర్ దోర్సాని బీజేపీ గోవింద. అందు గురించే మనకు 14-15 సీట్లు గెలవాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటారో, నీ ఒక ఓటు సర్పంచ్ని చేస్తుంది, అదే ఓటు మంత్రి ఎమ్మెల్యేని చేస్తుంది, అదే ఓటు ముఖ్యమంత్రిని చేస్తుంది, అదే ఓటు ఎంపీని చేస్తుంది, అదే ఓటు దేశ ప్రధానిని చేస్తుంది. 10 సంవత్సరాలు దోచుకొని దంచుకొని జేబు నింపుకున్న కుటుంబానికి జైలు పంపించడానికి ఇదే ఓటు పనిచేస్తుంది. అందు గురించే బీఆర్ఎస్ అయిపోయింది, టీఆర్ఎస్ అయిపోయింది, బీఆర్ఎస్ వస్తుంది. ఈ ఎన్నికల తర్వాత వీఆర్ఎస్ అయిపోతారు. కుటుంబ సభ్యులు చెల్ల చెదురున అవుతారు. ఒక ఆయన జైలుకు పోతారు, ఇంకో ఆయన ఊచకోతలు ఇచ్చేస్తారు. అందు గురించే ఇంత సారా కూర కార మొదలు పెడతారు వాళ్ళు. మీకు 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికలు, సంవత్సరానికి 365 రోజులు, 5 సంవత్సరాలకు 1825 రోజులు. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు 5,000 ఇచ్చినా డివైడెడ్ బై మీరు చేస్తే ₹2.80 వాళ్ళు ఓటు అమ్ముకుంటున్నారు. దయచేసి ఇది చాలా పెద్ద ప్రమాదం. అందు గురించే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఈ దేశంలో కనుక వస్తే మీ రిజర్వేషన్లు పోతాయి, మీ ఉద్యోగాలు పోతాయి, మీ అన్నీ పోతాయి. అందు గురించే అంబేద్కర్ ఇచ్చిన బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్ గుద్దో గుద్దు గుద్దో గుద్దు అన్నట్లు చేతి గుర్తుపై ఓటేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం.